కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పోస్టర్ని బుధవారం ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగతమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అందుకోసమే ఈరోజు వెన్నుపోటు అని చెప్పి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కాదు కదా మీరు మోసం చేసింది. మీరు మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలని. మీరు చెప్పిన సూపర్ 6లు, మీరు చెప్పిన యువతరాన్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది. అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మోసం చేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు మీరు పూర్తి స్థాయిగా విఫలమయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నాను అని చెప్పి అమరావతి రైతులని, అమరావతిలో ఉన్న ప్రజలని వాళ్ళని మోసం చేస్తున్నారు. అలాగే మహిళల్ని మరీ ముఖ్యంగా, ఎందుకంటే 50% మహిళలు ఉంటే వాళ్ళకి ఆశ పుట్టించి వాళ్ళని నమ్మి మోసం చేసి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని ఈ రోజు గెలిచి ఈ రోజు కుర్చీలో కూర్చొని మీ జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాల్ని కప్పిపుచ్చుకుంటూ ఈ విధంగా పాలన చేసుకుంటూ 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేశారు. ఏదైనా మీ గురించి మాట్లాడితే జైల్లో పంపిస్తారు, మీ గురించి ఏదైనా తప్పుడు ప్రచారం రాస్తే వాళ్ళని ఇబ్బంది పెడతారు. కానీ మీరు ఎప్పుడు ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే లేకపోతే తప్పుడు రాతలు రాస్తే మేము చర్యలు తీసుకోకూడదు. మీరు అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి షబాష్ అని చెప్తూ మరి ఈ విధంగా పరిపాలన చేసుకుని వస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం మేము రేపటి నుంచి 4వ తారీఖున 5వ తారీఖున వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. 8వ తారీఖున మహిళలతో, యువతరంతో వాళ్ళందరితో పాటు ఒక సమీక్షగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి అనేది చెప్పి చూపించాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అలాగే 12వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్తాము. ర్యాలీ ఊరంతా తిరిగి ప్రజలకి ఏం చేశారో వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం నుంచునే పార్టీ. ఈ పార్టీ ప్రతి ఒక్కళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి రానున్న 2029లో ప్రజల పార్టీని గెలిపించుకోవటానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవటానికి ప్రజలందరూ విచ్చేస్తున్నారని చెప్పి తెలియచేసుకుంటూ